బెస్ట్ మూమెంట్స్. సో ఒక ఫన్నీ ఒక్కటి మూమెంట్ చెప్తా. ఓకే, తను నీకు గుర్తుందా, మండవా హౌస్ లో మనం షూట్ చేస్తున్నాము, నిన్ను పొడిచి చంపేస్తారు, పొడిచి చంపేసి ఒక బ్యాగ్ లో కట్టేసి వదిలేస్తారు మండవా హౌస్ లో. సో మేమంతా వెతుక్కొని వస్తాము. సో అక్కడి నుంచి పోలీసులతో వస్తాం మేమంతా. మీరు అందరికి గుర్తుందో లేదో. సో నాకు గుర్తుంది. రాగానే వెతుక్కుంటూ వెళ్ళాలన్నమాట. మేము మొత్తం ఆ మండవా హౌస్ అంతా వెతుకుతాం. వెతికేటప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నైట్ కి వెళ్తాం. ఎఫెక్ట్. యా, ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తాము. ఫస్ట్ ఫ్లోర్ కి నేను, కృష్ణ అండ్ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ఎక్కాం పైకి. ఎక్కిన తర్వాత అక్కడే ఉండిపోయి ఒక 2-3 సెకండ్స్ తర్వాత రావాలి అన్నారు సార్, అక్కడ సర్చ్ చేసుకుని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నీకు తెలుసు కదా. సో పైకి వెళ్ళిన తర్వాత పోలీస్ కానిస్టేబుల్ ఏమన్నాడు, సార్ కిందికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అన్నాడు. సో అక్కడికి ఇక్కడ సర్చ్ చేసి కిందికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అంటే, నేనుండి కిందికి వెళ్ళిన తర్వాత సెంటర్ లో నించొని గన్ తీసి పైన బ్లాస్ట్ చేయాలి, షూట్ చేయాలి అన్నా. అతను ఏం చేశాడు, అతని దగ్గర గన్ లేదు వచ్చారంటే, గన్ తో అవన్నీ ఏమొద్దు, జస్ట్ చేయి తీసి చేతితో పైన షూట్ చేయి 3 times అని చెప్పా. గన్ ఏమో వాళ్ళు ఎడిటింగ్ లో గ్రాఫిక్స్ లో వేసేసుకుంటారు అన్న. నేను ఊరికే ఏదో అన్నాను, అతన్ని వచ్చి నిజంగానే అంతా సెర్చ్ చేసి వచ్చి సెంటర్ లో నించుని షూట్ చేశాడు. గుర్తుందా? నీకు తెలీదు, బట్ మేమంతా ఉన్నాం, నేను, కృష్ణ, సురేష్ గారు అంతా ఉన్నాం. వాడు షూట్ చేశాడు. ఇంకా నేను లేదు. చిరు సార్ గురించి తెలుసు కదా, అంత సీరియస్ గా ఉన్నా కూడా వచ్చేసి ఎవడరా నువ్వు, ఎవరు చేయమన్నాడు రా అని చెప్పి పెద్ద ఫన్ ఇన్సిడెంట్ అయింది అది. లైక్ ఇప్పుడు కూడా అది గుర్తు చేసుకుంటే నవ్వు వస్తుంది. మంగళం టైంలో లైక్ షూటింగ్ టైంలో పంతుల్ క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్, లాయర్ క్యారెక్టర్ నన్ను కూడా దుప్పటేసి కొట్టేసే వాళ్ళు రూమ్ లో తీసుకెళ్లి వీళ్ళు ఇలా చేసేవారు అనుకున్నా, దొంగ పనులు. వా, అన్నీ ఇరికించేసే వాళ్ళు, బ్రోమాద ఇరికించేసే వాళ్ళు ఇలానే చాలా సార్లు. బాబా గారు, మీ కాదు. న్యూ సీరియల్స్ ఏంటి? రాబోతున్నారు హీరోయిన్ గా. వినండి, నేను ఆ, సునంద షూటింగ్ కింద షార్ట్ అయిపోయి పైకి వచ్చాము. పైకి వస్తే స్టెప్స్ ఎక్కగానే లెఫ్ట్ సైడ్ లో పవన్ గారు, మావయ్య రూమ్ అండ్ కృష్ణన్న. రూమ్. ఇంకొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మాకు రూమ్. నా వెనకాల మాట్లాడుకుంటూ వస్తుంది సునంద. తర్వాత స్టెప్స్ ఎక్కి ఇంకా ఇలా టర్న్ అయ్యి నాకు డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేటప్పుడు వెనకాల చూస్తే సునంద లేదు. వెనకలే వచ్చింది కదా సునంద ఎక్కడ అనుకుంటే సును అంటే సౌండ్ రావట్లేదు. తర్వాత ఏమైంది, సును అని గట్టిగా వస్తే ఇంత త్వరగా కింద కూడా వెళ్ళడానికి కాదు, ఎక్కడికి వెళ్ళిందంటే ఒక రూమ్ నుంచి అని సౌండ్ వస్తుంది. ఏంటి ఇది సౌండ్ వస్తుంది అనేసి డోర్ ఓపెన్ చేస్తే చిన్న బాబు, పెద్ద బాబు గారు, మావయ్య ముగ్గురు నించున్నారు. ఎవరు మొహానికి ముసుగు వేస్తున్నారు, బ్లాక్ కలర్ ముసుగు. నేను అనుకున్న సునంద వచ్చింది అంటే లేదురా అంటే అంటుంది. అంటే నేను అనుకున్న పాపం సునందకి అట్లా చెయ్యరు, వేరే ఎవరో ఉంటారు, అయ్యో వీళ్ళు ఏదో చేసుకుంటుంటే నేను వచ్చేసాను ఏంటి అంటే అంటే సునంద వాయిస్ లాగే ఉందంటే ఎవరది అని అంటే, నువ్వు వెళ్ళరా లోపలికి బయటికి అని అంటే, ఎవరు అంటే నేను సున్ను సున్ను నీకు గుర్తుందా, మనకి రియల్ ఐస్ గడ్డలు ఇంత హైట్ లో పెట్టి అవును, ఒక్కనే పడిపోయాను కదా అప్పుడే, పెద్ద బాబు నా మోసుకెళ్లారు, ఊరేశారు. అవును ఏంటి ఎప్పుడు అది నాకు గుర్తులేదు. అదే బ్రో, నేను పడిపోయాను కదా అప్పుడు, నన్ను తీసుకెళ్లారు కదా మీరు హాస్పిటల్ కి. అప్పుడు మేము చేసే సీన్ పెద్ద పెద్ద ఐస్ పీసెస్ మీద నించొని హ్యాంగ్ చేసుకొని ఉన్నాం కదా. ఓకే ఓకే సో ఓకే ఓకే. రియల్ గా సీన్స్ అలా చేసేటోళ్ళం. కరెక్ట్ కరెక్ట్. ఉమ్. ఓకే, పైన లాగేస్తాడు, భయపడిపోయాను. లాగేస్తాడేమే బాబా. నేను పడిపోయాను పర్లేదు అక్క, మీరు పడిపోతే ఊహించండి ఆ ఊహ ఎంత బాగుందో. వేరే బాగా స్ట్రాంగ్ హలో ఓకే. టీపీ అంట బాబు, టీపీ కూడా ఎక్కువైపోయింది ఇప్పుడు. ఓకే గైస్, బై గైస్, చలో బాయ్ 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 తను, బాయ్ సునంద, బాయ్ పిన్ని, టేక్ బాయ్ కేర్. బ్రో, అందరికి see you లోట్స్ ఆఫ్ లవ్. soon, థ్యాంక్ యూ, కీప్ లవింగ్ అండ్ bye వి డూ bye ఆల్. టేక్ కేర్, బాయ్ బాయ్. ఇది bye. రావట్లేదు.